మేము హాస్పిటల్లో చూసినప్పుడు మరి ఆమె బాధ అది మనము తీసుకోలేము. రెండోది అయ్యో పాపం అనగలుగుతాం కానీ ఆమె ఇటు పడుకోలేదు, అటు నిలబడలేదు. అంత భయంకరమైన ఆ పరిస్థితుల్లో తను విశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదు. అది చాలా, ఎందుకంటే మేము దైవ సేవకులుగా చాలా విషయాల్లో చూస్తూ ఉంటాం. చాలా మంది వారు ప్రారంభ దినాలు చక్కగా ఉంటాయి, ముగింపు దినాలకు వచ్చేటప్పటికి దేవుని మీద సునుక్కోవడము, దేవుని మీద తిరగబడ్డము, కంప్లైంట్గా దేవుణ్ణి విడిచిపెట్టి ఎందుకు ఇలా జరిగిందని విశ్వాసాన్ని విడిచి భ్రష్టులైతే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించినప్పుడు వారి మధ్యలో ఇసుక్కొని సొనుక్కొని దాన్ని బట్టి వారి జీవితాల్లో శ్రేష్టమైన కణాల్లోనికి ప్రవేశించలేకపోయారు. మధ్యలోనే చాలా మంది ఆగిపోతారు. కానీ ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం చూస్తే ప్రభునందు మృతి లేని వారు ధన్యుడు. ప్రభునందు అంటే తన చివరి వరకు కూడా క్రీస్తునందే తన విశ్వాసాన్ని కాపాడుకుందండి. మధ్యలో ఎక్కడ విడిచిపెట్టలేదు. దేవుడు తనకి నిర్ణయించిన ఆ టైంని, ఆ సమయాన్ని, తన విశ్వాసాన్ని చక్కగా కాపాడుకుంది.